మీడియా పవర్ ఏంటో, ముఖ్యంగా ఈ దేశంలోని యువత తలుచుకుంటే ఏం చేయగలరో చూపించే ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. దేశంలోని ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న అధికార బీజేపీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు దాదాపు 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే కేవలం 4 రోజుల్లో అసలు రియల్ లైఫ్లో ఉనికే లేని ఒక మీమ్ పార్టీ ఏకంగా 11 మిలియన్ల ఫాలోవర్లను సాధించి రికార్డు సృష్టించింది. ఆ పార్టీ పేరే కాక్రోచ్ జనతా పార్టీ. మరి ఈ పార్టీ ఏంటి, దీని వెనక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు పుట్టిందంటే, ఇటీవల ఒక కేసు విచారణలో భాగంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కాక్రోచ్ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ కమెంట్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికాలో పొలిటికల్ కమ్యూనికేషన్ చదువుతున్న అభిజిత్ దీప్కే అనే ఇండియన్ స్టూడెంట్ మే 16వ తేదీన ట్విట్టర్లో సరదాగా ఒక గూగుల్ ఫామ్ను షేర్ చేసి కాక్రోచ్ జనతా పార్టీలో చేరండి అంటూ ఒక పోస్ట్ చేశాడు. అది కాస్త ఒక హిస్టారికల్ మూమెంట్గా మారిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. అలా సరదాగా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఈ పేజీ పొలిటికల్ సిస్టమ్ పైన సెటైర్లు, మీమ్స్, రీల్స్తో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. కేవలం 4 రోజుల్లోనే 11 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఈ అకౌంట్ని ఫాలో అయ్యారు. ఇన్స్టాగ్రామ్లో 8.7 మిలియన్లున్న బీజేపీని వెనక్కి నెట్టేసి ఈ అకౌంట్ దూసుకుపోతోంది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్, మహువా మొయిత్రా లాంటి టాప్ పొలిటీషియన్స్ కూడా ఈ ట్రెండ్ పైన స్పందించారంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ తన బయోలో వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అని రాసుకున్నారు. అంటే సోమరులు, నిరుద్యోగుల గొంతుక, సిస్టమ్ లెక్కించడం మర్చిపోయిన సామాన్యుల పార్టీ అని రాసుకుంది. ఇది కేవలం పేరడీ పేజీ మాత్రమే అయినప్పటికీ వీళ్ళు ఒక 5 పాయింట్ల మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఎగ్జామ్ పేపర్ లీకేజీలపైన కఠిన చర్యలు తీసుకోవాలని, స్కూల్ బోర్డుల్లో రీచెకింగ్ ఫీజులను రద్దు చేయాలని, పొలిటికల్ ఫండింగ్లో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక జోక్గా మొదలైన మీమ్ ఈ రోజు యువత ఆక్రోశాన్ని చూపే ఒక పెద్ద మూమెంట్గా మారింది. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సమయం తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.